కాదు మేడం. రాము అంటే అసలు దుర్మార్గుడు, ఫ్యామిలీ అంటే పట్టదు. అసలు ఇటువంటి వాడు మనుషులు ఉంటాడని కదా మామూలు కామెంట్స్ అనేవి. అవునవును. పబ్లిక్‌లో ఉన్న కామెంట్స్. కరెక్టే. ఆ! ఎందుకంటే నాకు ఫ్యామిలీ పట్టదు. ఎవరెలా ఇప్పుడు కూడా ఏమంటాడంటే ఎవరితోనో కూర్చున్నప్పుడు, నాకు విజయ యాజ్ ఎ సిస్టర్ కాదు. యాజ్ ఎ సిస్టర్ నాకు తన కంపెనీ నచ్చుతుంది యాజ్ ఎ పర్సన్. నాట్ యాజ్ ఎ సిస్టర్ అని చెప్పేస్తాడు అందరి మధ్యలో. కానీ ఎవ్రీ 10 మినిట్స్ అమ్మకి బాగుండకపోయినా, నాకేదన్నా ప్రాబ్లం ఎవ్రీ 10 మినిట్స్ మెసేజ్ వస్తుంది. ఏమవుతుంది, ఎలా ఉన్నావు, అయ్యిందా లేదా, ఓకే. వాళ్ళు వచ్చారా అన్నీ అడుగుతాడు. అన్నీ అడుగుతాడు. ఓన్లీ మెసేజెస్. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, అంతే. దానికి ఏం చేయగలం. ఏం చేయాలి? అది ఎవరితో అయినా అదే డీలింగ్. ఇటువంటిది పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా జరిగింది? ఆ తర్వాత మీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ, ఆ తర్వాత కానీ ఇప్పుడు మరి మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నేను కంఫర్ట్గా లేను, ఇక్కడ కంఫర్ట్గా ఉంటాను అని అర్థమయ్యే కదా. ఇప్పుడు నీకు అక్కడ ఎలా ఉంది, నీకు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఏం ఫేస్ చేస్తున్నావు, నీకు అక్కడ ఓకేనా అని ఏం అడగలేదు. అక్కడ ఉంటే బెటర్ లైఫ్ ఉంటుంది అంతే, తీసుకొచ్చేసాడు అంతే. ఇక్కడ కంటిన్యూగా ఫాలో అప్ ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, బాగానే ఉన్నారా, ఏమైనా ఉంటే చెప్పను జనరల్గా తనకు చెప్పను. చాలా బిజీగా ఉంటాడు. తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటే తట్టుకోలేడు, హర్ట్ అవుతాడని నాకు తెలుసు. చాలా హర్ట్ అవుతాడు, బాగా హర్ట్ అవుతాడు. చాలా అమ్మో అసలు చాలా మీకు కానీ ఎవరికైనా, మదర్కి కానీ. మురళీమోయ చనిపోవడం చాలా హర్ట్ అయిపోయాడు. అవును, విపరీతంగా హర్ట్. రాలేదు కదా చూడడానికి. రాలేదు అంటే అదేదో పట్టించుకోకపోవడం కాదు, చూడలేకపోవడం. తర్వాత మేము బయటకు వచ్చాం అంటే మాకు ఆల్రెడీ కొంచెం ఐడియా కూడా ఉంది. మామయ్య పరిస్థితి మాకు తెలుసు కదా, తను ఎక్కువ కాలం ఉండడు, సడన్ గా ఏదో ఒకటి అవ్వచ్చు అనే ఐడియా కూడా మాకుంది. రాము కూడా హింట్ ఇచ్చేసాను, మురళీమోయ బయటకు వచ్చి మామూలుగా తిరగడం అనేది జరగదు అని రాము కూడా నేను హింట్ ఇచ్చేసాను. నాకు తెలుసు సడన్ గా తట్టుకోలేడు, అయినా కూడా తట్టుకోలేకపోయాడు. మరి అంత సున్నితంగా ఉండే మనిషి, మీరు చెప్తున్న దాని ప్రకారం చాలా సున్నితమైన మనసు ఉన్నవాడు, మరి ఎందుకు పబ్లిక్ ముందు అంత అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆయన? పబ్లిక్ ముందు ఎందుకు అంటే, ఇప్పుడు సున్నితంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు కదా. స్ట్రాంగ్గా ఉంటేనే ఇప్పుడు యాక్సెప్ట్ చేసేయాలి. జరిగిపోయిన దాన్ని మనం ఏడ్చి 10 మందితో చెప్పుకుంటే ఏమొస్తుంది? అలా కాకుండా ప్రజల్ని ఎవరినైనా ఇంకా అయిపోయిన దాని గురించి బాధపడకూడదు, ప్రిపేర్ అయిపోవాలి అని నేర్పించడం. అది ముందు తను చేయకుండా నేను హర్ట్ అవుతాను, మీరు హర్ట్ అవ్వకండి అని చెప్పలేడు కదా. నేను అవును, మీరు అవ్వకండి. తన సెన్సిటివిటీని ఎక్కడ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయడు అని అదే అంటున్నాను. ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్గా ఎమోషనల్గా అటాచ్మెంట్ రావాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు నాతో డిస్కషన్ పెట్టి, అయ్యో ఇంత కష్టంలో ఉన్నావా, నీకు బాగాలేదా అని స్టార్ట్ అయింది అనుకోండి డిస్కషన్, ఎమోషనల్ అవుతాంగా. ఎమోషనల్ అవ్వకూడదు అంటే పెట్టకూడదు అసలు. ఆ డిస్కషన్ లేకపోతే మేము మాట్లాడుకో ఇంట్లో ఏమి. గుడ్ న్యూస్ అయితే మాట్లాడతాం ఒక్కసారి, అది కూడా. బ్యాడ్ అనుకోండి ఇంకా డిస్కషన్ తేవం. అదే ఎవరికాళ్ళు అలా ఉంటాం అంతే. ఎవరి పెయిన్ వాళ్ళది.